అంటే ఇక ఎవరితో వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. అటువంటి మాటలు మాట్లాడుతూ కనీసం మంచి మర్యాద లేకుండా మరి ఆయన అమెరికా రిటర్న్డ్ మంత్రిగా పనిచేశాడు, షాడో సీఎంగా పనిచేశాడు. ఆయన మాట్లాడుతూ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా అని మాట్లాడుకుంటూ మళ్ళీ మా సీఎం గారిని హౌలే గివులే అని తిట్టుకుంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పోయే కాలం దగ్గర పడ్డట్టున్నది కేటీఆర్కి. మరి కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఇప్పటికే స్టార్ట్ అయింది ఒకరిది. మీ చెల్లెగారు ఆల్రెడీ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోయినరు. మీది కూడా ఒక పక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుది నడుస్తూ ఉన్నది విచారణ. మీరు చేసిన దందాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఇంకా త్వరలోనే మీరు కూడా పోతారనే భయంతో ఇక లోపలికి పోతే మాట్లాడటానికి ఏముండదు కాబట్టి ఇప్పుడే ఇష్టం ఉన్నట్టు మాట్లాడి లోపలికి పోతాను చూస్తానరేమో. కానీ ఎట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడడం మానేస్తే మీకు మర్యాదగా ఉంటుంది, మాకు మర్యాదగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీరు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే తప్పును చేసిన వాళ్ళు ఎవరిని కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన గతంలో ఏవైతే అవినీతులు పాల్పడ్డాయో, అక్రమాలు పాల్పడ్డారో, మరి ఏవైతే అంతకుముందు జరిగినటువంటి కుంభకోణాలు ఉన్నాయి అన్నిటి మీద కూడా నిష్పక్షపాతంగా విచారణ జరుపుతూ ఉంది. ఆ విచారణలో ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి త్వరలోనే అవసరమైతే అది కేసీఆర్ వరకు కూడా వెళ్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అందరి మీద తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. అందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారు, మీ చెల్లకు ఒక అనుభవం జరిగింది, నువ్వు కూడా ఇప్పటికైనా జాగ్రత్తగా మంచి మర్యాదతోటి మాట్లాడితే బాగుంటుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా అధికారంలోనే ఉన్నాం అనే పద్ధతిలో మీరు మాట్లాడడం తగదు అని వారికి హెచ్చరిస్తూ మరి కేసీఆర్కు కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు, మీకు అన్నీ తెలిసిన వాళ్ళు, మరి 10 ఏళ్ల మీ యొక్క పరిపాలన కూడా మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి పరిపాలన గురించి ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే అందరి ముఖ్యమంత్రుల్లోకెల్లా అసలు మొత్తంలో కూడా ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం కేసీఆర్ గారు. 10 సంవత్సరాల అధికారాన్ని బంగారంలాగా ఉపయోగించుకొని ఇచ్చిన తెలంగాణకు న్యాయం చేసి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉండే. ఈరోజు సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతోనైతే తెలంగాణ ఇచ్చారో అది ఒక్కటి తప్పితే అన్నీ చేశారు వాళ్ళు. ఎవరికైతే తెలంగాణ ప్రజలకు న్యాయం ఒక్కటి తప్పితే వాళ్ళు చేసుకోవాల్సిన అన్నీ కూడా చేసుకున్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికైనా కూడా మీరు బయటకు వచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మానుకోండి. ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు, రేపు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయి, కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు తెలంగాణకు ఇంకా మేము అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క కరెంటు దాని గురించి, బ్యారేజ్ల గురించి, ఏవైతే ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వాళ్ళకి అసలే లేదనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ ప్రెస్ మీట్లో వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.